కోరుకొండ మండలం కోటికేశ్వరం గ్రామంలో నా కార్యకర్తలు నా కుటుంబం కార్యక్రమం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి కూటమి ప్రభుత్వ హామీలను నమ్మి మోసపోయిన ప్రజలకు భరోసానిస్తూ రెట్టించిన ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు సన్నద్ధం చేయడం, అవసరమైన వ్యూహాన్ని సిద్ధం చేసుకుని కూటమి నాయకుల అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై తిరగబడేందుకు క్షేత్రస్థాయి నుండి ప్రతి కార్యకర్తను సమాయత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముడే సింధు, దివ్య, కామేష్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ నక్కా రాంబాబు, జెడ్పీటీసీ కరినాగేశ్వరరావు, సతీష్ చౌదరి, కొండపల్లి దుర్గారావు తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల వాగ్దానాలు ఏవైతే ఇచ్చారో వాటన్నిటిని కూడా నెరవేర్చేటటువంటి దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావాలి అనేటువంటి ఒక చర్చ కూడా జరగడం అయింది. అయితే ముఖ్యంగా ఈ ప్రభుత్వం సూపర్ 6 పేరిట ఏవైతే హామీలను ఇచ్చారో వాటిని పూర్తిగా అటకెక్కించి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసులు ఏ రకంగా ఎత్తేయాలి, అసలు భారతదేశంలో బహుశా ఏ ప్రభుత్వంలోని ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి దురాలోచన చేసుండు. పూర్తిగా దిగజారిపోయి తాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలోనే కనీసం కోర్టుల్లో ఫైట్ చేసి గెలిచేటటువంటి ధైర్యం చేయకుండా అధికారంలో లేకపోతే కేసులు పెట్టినటువంటి వాళ్ళనో బెదిరించి భయపెట్టి లోబరుచుకుని ఆ కేసుల వాళ్ళ మీద తీసేయించుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏ స్థాయికి వీరు దిగజారిపోయారనేటువంటి చాలా స్పష్టంగా మనందరికీ కూడా అర్థమవుతూ ఉంది. మరి అదే రకంగా ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. అందరూ కలిసి ఐకమత్యంతో సమిష్టిగా పనిచేయడానికి, మరొకసారి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఆ పీఠంలో కూర్చోబెట్టడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకుని రావడానికి అడుగులు వేసేందుకు అందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు. దానికి కావలసినటువంటి వనరులన్నింటినీ కూడా, అంటే పూర్వపు రాజకీయాలు కాదు, ఇవాళ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే రకరకాల అన్నీ కూడా మారిపోయాయి. సో వాటికి అనుగుణంగా మా యొక్క రానున్నటువంటి రోజుల్లో యుద్ధానికో లేకపోతే అధికార పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పనులను ఎదుర్కోవడానికో అవసరమైనటువంటి అన్నిటినీ కూడా సమకూర్చుకునేటటువంటి కార్యక్రమం దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం.